వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. ఇటీవల కాలంలో సినిమా అంశాలు పదే పదే వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమాకి రాజకీయాలకి ఉండాల్సిన మధ్యలో సన్నని గీత చెరిగిపోయిందా? దాని కారణంగానే సినిమా అంశాలు పదే పదే రాజకీయ వివాదాలుగా మారుతున్నాయా? ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన ముందున్నారు. భరద్వాజ్ గారు నమస్తే అండి. ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించి ఏ అంశం ఉన్నా కానీ అది పొలిటికల్ టర్న్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిటర్స్ సమ్మెకి సంబంధించి ఇలా పదే పదే పొలిటికల్ టర్న్ అవుతున్నాయి, ఎందుకంటారు? అంటే ఇది అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకున్నంత పొలిటికల్ టర్న్ ఎందుకు అయిందో నాకు తెలియదు. పొలిటిక్స్కిను థియేటర్ ఎగ్జిబిటర్కి సంబంధం లేదు. ఎగ్జిబిషన్లో పర్సంటేజ్ కావాలి అనేది 30-40 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు ఎగ్జిబిటర్స్. ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు, ఎగ్జిబిటర్లు మాట ఏమంటారు, ప్రొడ్యూసర్లే అడిగారు మొన్నటిదాకా. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలన్నీ ఒక రకంగా మోనోప్లైజ్ అయిపోయినాయి. చిన్న సినిమాలకి ఇప్పటికీ పర్సంటేజ్ ఇస్తారు. పెద్ద సినిమాలన్నీ మోనోప్లైజ్ అయిపోయి 4-10 కంపెనీలే రన్ అవుతాయి. 10 కంపెనీల్లోనే తిరుగుతున్నాయి పెద్ద సినిమాలన్నీ. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన గొడవలో అది తప్ప రాజకీయానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే మోనోపలి, థియేటర్స్ మోనోపలి ఉంది. ఆ మోనోపలిలో వాళ్ళ సమస్యలు, అది ఆ ఇంటర్నల్స్ నాకు ఇష్టం లేదు. రాజకీయం మాత్రం సంబంధం లేదు. కానీ అసలు థియేటర్స్కి సంబంధించి సమ్మె దాకా ఎందుకు వెళ్ళారంటారు? ఇది మీరు అన్నట్లుగా చిరకాల డిమాండ్ కదా. ఏంటి అసలు వాళ్ళ సమస్య ఏంటి? సమ్మె కోసం ఎందుకు వెళ్ళారు? సమస్య ఏం లేదు, థియేటర్లు నడవట్లేదు. థియేటర్లు నడవకపోవటానికి కారణం రకరకాలు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఏంటంటే థియేటర్స్ పర్టికులర్గా ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మల్టీప్లెక్స్లు వచ్చినాక మల్టీప్లెక్స్ వాళ్ళు ఒకటే రూల్ పెట్టారు, 50% ఫ్లాట్గా మాకు ఇది చేయండి, వారం పోతుంటే తగ్గించుకుంటూ ఉండండి, మాకు ఎక్కువ వస్తుంది మీకు తక్కువ వస్తుంది అన్నారు. దానికి ఒప్పేసుకుని మనం నడిపిస్తున్నాం. ఆల్రెడీ మల్టీప్లెక్స్లు మనకు అలవాటు అయిపోయి 20-25 ఏళ్ళు అయిపోయింది. మల్టీప్లెక్స్లకి మీరు ఇస్తున్నారు కదా, మాకెందుకు ఇవ్వరు? సింగిల్ స్క్రీన్స్ అంటారు. సింగిల్ స్క్రీన్స్కి ఏమిటంటే ఇప్పుడు ఈ కొంచెం పెద్ద స్క్రీన్స్ అన్ని 100-1000 సీట్లు అట్లా ఉంటాయి. బట్ ఏదైనా కానీ మల్టీప్లెక్స్ 300 సీట్లు ఉన్నా కానీ 300 రూపాయలు అమ్ముతారు, వీళ్ళు 150 రూపాయలు అమ్ముతారు. వీళ్ళకి క్లాసులు ఉంటాయి, బట్ అంత రాదు. సో మల్టీప్లెక్స్ మీదే మొగ్గు చూపిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్స్ ఫ్లాట్ రేట్లు అమ్మేసి దాని రేటు ఎన్హాన్స్ చేసుకుని చేస్తా అంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నాడు ఆ డబ్బులన్నీ. థియేటర్కి 1,00,000 రూపాయలు ఇద్దన్నాం అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అది 100 రూపాయలకి అమ్మిన టికెట్, 500 రూపాయలకి అమ్మిన టికెట్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. సో నువ్వు 500 రూపాయలకి అమ్ముతున్నావు కాబట్టి నాకు ప్రోరేటా కింద పెంచు అంటాడు. వీళ్ళు మేము పెంచం అంటున్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఆ రెంట్ తీసుకోవటం వల్ల పర్సంటేజ్కి వచ్చేటప్పటికి రెంట్ తీసుకోవటం వల్ల ఎక్కువ షేర్ కనపడుతుంది. ఓ పెద్ద థియేటర్ అనుకున్నాం, ఏదో ఎక్స్ థియేటర్ అనుకున్నాం. ఎక్స్ థియేటరు ఒక నెలకి, ఒక వారానికి నాకు ఈ రేట్లు పెంచిన దీని మేళ 1 కోటి రూపాయలు షేర్ వచ్చింది అనుకున్నాం ఆ థియేటర్లో. ఆ థియేటర్ రెంట్ జనరల్గా అయితే 10 లక్షలు. 10 లక్షలు అనేది చాలా హయ్యెస్ట్ రెంట్. కానీ ఇది 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు 90 లక్షల రూపాయలు షేర్ వస్తుంది. అదే పర్సంటేజ్ చేయమన్నాం అనుకో, 50 లక్షలు అడిగి వెళ్ళిపోతుందిగా. సో అది డిస్ట్రిబ్యూటర్లు కొట్టల, మాకు కావాలి ఇదంతా అంటారు, అదే తీసుకుంటాం. దాని వలన అది పెరిగి చిలికి గాలివాన్ అయ్యి స్ట్రైక్కి వెళ్ళింది. వీళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. బట్ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఇవాళ సింగిల్ స్క్రీన్స్ అనేవి లేవు, ఆల్మోస్ట్ ఉన్నాయి. ఉన్న స్క్రీన్స్ లెక్క ప్రకారం ఏదో ఉన్నాయి, 1000 లోపే ఉంటాయి అన్నీ. ఆ స్క్రీన్స్ కూడా చాలా కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. 4 10 మంది కంట్రోల్లోనే ఉన్నాయి. ముగ్గురు కాకపోతే 10 మంది 5 ఏదైతే వాళ్ళు ఏం చెప్తే అంతమంది మేజర్ కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా అది కాకుండా కంట్రోల్లో లేని వాళ్ళకి బతుకు బస్ స్టాండ్ అసలు అట్లా వాళ్ళ సంబంధం, వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. సో వీళ్ళు ఏది చెప్తే అది. సో వీళ్ళే ఎగ్జిబిటర్లు, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళే ప్రొడ్యూసర్లు. సో వీళ్ళు చెప్పింది, వీళ్ళు స్ట్రైక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఇంటర్నల్, 10 మందిలో ఉన్న ఇంటర్నల్ గొడవలు ఇవన్నీ. ఈ ఇంటర్నల్ గొడవకి హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన సంబంధం లేదు. ఇది తెలియకుండా నా బోటోడు ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవరి దగ్గర పిచ్చి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఆయన్ని వేసేసరికి ఆయన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. అసలు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి అంటే ఆయన అనపోయినా ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ వచ్చినా అటువంటిది ఇవ్వకూడదు. ఎందుకు వచ్చిందో మరి అన్ఫార్చునేట్.